పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రశ్నాస్త్రాలను సంధించారు. సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి లేదని వాపోయారు. పవన్ డిప్యూటీ సీఎం అయినా న్యాయం జరగలేదన్నారు. రావణ్పై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసుపై ప్రశ్నిస్తున్నారని ఆ గొంతు నొక్కేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. మహిళల కన్నీళ్లే కూటమి ప్రభుత్వ పతనానికి నాందవుతాయని హెచ్చరించారు సుగాలి పార్వతి. రావణ్ గారిని ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడిపే రావణ్ గారిని తర్వాత జడా శ్రావణ్ కుమార్ గారిని కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చి మరి మోసం చేశారో, ఏదైతే మరి మాట ఇచ్చి మాకు హ్యాండ్ ఇచ్చారో, సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ కేసు సంతకం అన్నారు, అలా మీరు కూడా రావణ్ గారిని మరి అదే విధంగా శ్రావణ్ గారిని మీరు సుగాలి ప్రీతి కేసును మధ్యలో వదిలేయకండి అని అడగడానికి వచ్చాను. రెండవది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చాను. నేను మొన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టిన వీడియోని చూశాను. మరి దాంట్లో క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి, విమర్శించండి, మాకు మర్యాద ఇచ్చి మాట్లాడండి అని చెప్పడం జరిగింది. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మర్యాదగానే మేము మాట్లాడుతున్నాం, మర్యాదగానే ప్రశ్నిస్తున్నాం, మర్యాదగానే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఏ స్పందన లేని ఈ కూటమి ప్రభుత్వం, ఒకవేళ నిజంగా స్పందన ఉండింటే మరి నా సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది. కానీ ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదనేది ప్రజలందరికీ కూడా తెలుసు. మిమ్మల్ని నమ్మి ఓటేసి ప్రజలకు న్యాయం చేస్తారని, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని మీరు మాటిస్తే అవన్నీ నమ్మి జనాలు ఒరే ఒక వికలాంగురాల తరఫున నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు, మనం ఆయనకి ఒక మంచి స్థానం ఇవ్వాలని ప్రజలు నమ్మి మీకు ఓట్లేసి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆ డిప్యూటీ సీఎం హోదా ఇప్పటికి 2 సంవత్సరాలైనా సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు కూడా మీరు ఊసేలేదు. మీరు ఏదైతే రావణ్ గారిని ఒక రోజు అరెస్ట్, అదే రోజు బెయిల్, అదే రోజు మళ్ళీ ఇంకొక కేసు ఇలా చేస్తున్నారు. మరి యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి ఇదే యంత్రాంగాన్ని, ఇదే పోలీస్ వ్యవస్థని, ఇదే మరి సుగాలి ప్రీతి ముద్దాయిల మీద మీరు చూపించారా? ప్రశ్న యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తుందని, సుగాలి ప్రీతి కేసు పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ ప్రశ్నను ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ఇంత కక్షపూరితంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు మీరు నాకు మాట ఇచ్చి మర్చిపోయారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.